హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ రెడ్మీ నోట్ 7 యొక్క ఫుల్ రివ్యూ చూద్దాం. సో చైనాలో లాంచ్ అయిన నోట్ 7 మనకి 48 మెగాపిక్సెల్తో శాంసంగ్ ఐఎస్ఎస్ఎల్ GM1 సెన్సార్తో వస్తుంది. సో ఇండియాలో లాంచ్ అయిన రెడ్మీ నోట్ 7లో మాత్రం మనకి 12+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా వస్తుంది. అక్కడ 48+5 మెగాపిక్సెల్ వస్తుంది. సో అదొక్కటే డిఫరెన్స్ చైనా నోట్ 7కి ఇండియా నోట్ 7కి. సో ఈ ఇండియన్ రెడ్మీ నోట్ 7ను నేను ఫస్ట్ సేల్ రోజే పర్చేజ్ చేశాను. సో ఫ్రెండ్ వచ్చేటప్పుడు హైదరాబాద్ MI హోమ్ స్టోర్ నుంచి తీసుకొచ్చాడు. 12కి ఇస్తే 4 వరకు నాకైతే ఈ ఫోన్ నా చేతిలో పెట్టాడు. సో దానివల్లే అదే రోజు ఈవినింగ్ 8 PM లోపే నేను వీడియోని అయితే పోస్ట్ చేయగలిగాను. సో ఈ వీడియోలో మనం దీని యొక్క ఫుల్ రివ్యూ చేద్దాం. సో ఇది 3GB 32GB వేరియంట్. దీని యొక్క ప్రైస్ 10,000, ₹1 తక్కువ. అండ్ 4GB 64GB వేరియంట్ కూడా ఉంది. అందులో మీకు బ్లూ అండ్ రెడ్ కూడా అవైలబుల్ ఉంది. 332లో వాళ్ళు ఇప్పట్లో ఆ కలర్స్ తీసుకొస్తారని అనుకోవట్లేదు. సో మొన్న జరిగిన సేల్లో కూడా లేవు. రాబోయే సేల్స్లో కొన్ని రోజుల వరకు అయితే ఉండే అవకాశం లేదు. సో ఎప్పుడైతే మనకి హైప్ తగ్గుతుందో అప్పుడు మళ్ళీ ఆ కలర్స్ని తీసుకొచ్చి కొంచెం హైప్ని క్రియేట్ చేస్తారు. సో ఇప్పట్లో అయితే అవైలబుల్ ఉండవు. ఈ రెడ్మీ నోట్ 7ని నేను ఒక 6 days నుంచి అయితే టెస్ట్ చేస్తున్నాను. సో ఈ 6 daysలో నాకు నచ్చిన ప్రోస్ అండ్ నచ్చని కాన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే, సో నేను కొన్ని అయితే నోటీస్ చేసి పెట్టుకున్నాను, మర్చిపోతానని. సో ముందుగా ఈ రెడ్మీ నోట్ 7లో నాకు నచ్చింది దీని యొక్క డిజైన్. సో మనకి ఇంతకుముందు మనకి రెడ్మీ నోట్ ఫోన్స్ చూస్తే మనకి నోట్ 5 కానీ, నోట్ 5 Pro కానీ, నోట్ 6 Pro కానీ బ్యాక్ సైడ్ సేమ్ డిజైన్. రెడ్మీ Y సిరీస్ ఫోన్స్లో అదే డిజైన్, నోట్ సిరీస్ ఫోన్స్లో అదే డిజైన్, సో రెడ్మీ 6 సిరీస్ ఫోన్స్లో అదే డిజైన్, ఒకే డిజైన్ కనిపించేది. కాకపోతే వీళ్ళు ఫస్ట్ టైం ఈ రెడ్మీ నోట్ 7తో వాళ్ళైతే గ్లాస్ బ్యాక్ని ఇచ్చారు. సో మనకి 2.5D కర్వ్డ్ గ్లాస్ వస్తుంది. అది కూడా గొరిల్లా గ్లాస్ 5 చే ప్రొటెక్ట్ చేయబడుతుంది. సో ఈ రెడ్మీ నోట్ 7 డిజైన్ అయితే చాలా బాగుంది. సో చూడ్డానికి చాలా ప్రీమియంగా ఉంది. ఒక 10,000 ఫోన్లో అయితే మీకు ఈ రెడ్మీ నోట్ 7 అయితే అనిపించదు. సో నాకు బాగా నచ్చింది. 10,000 ఫోన్లో ఇంత ప్రీమియం లుక్ అయితే నాకు ఈ నోట్ 7లో బాగా అంటే బాగా నచ్చింది. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, ఇందులో మనకి 6.3 inch ఫుల్ HD+ డిస్ప్లే వస్తుంది. ఇది LTPS డిస్ప్లే. అండ్ మనకి లెజిబిలిటీ, సన్లైట్ లెజిబిలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో నేను నా పోకో F1తో కూడా కంపేర్ చేశాను. సో ఇందులో కొంచెం మరీ వర్స్ట్ ఏం కాదు. కొంచెం సన్లైట్ లెజిబిలిటీ అంటే ఈ మధ్యకాలంలో వచ్చే మిడ్ రేంజ్ ఫోన్స్తో కంపేర్ చేస్తే కొంచెం అయితే తక్కువ ఉండేది. సో దాంతో కంపేర్ చేస్తే దీని యొక్క డిస్ప్లే అయితే చాలా బ్రైట్గా ఉంది. సో డిస్ప్లే విషయంలో మీకైతే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, కలర్ రిప్రొడక్షన్ చాలా బాగుంది, సన్లైట్ విజిబిలిటీ చాలా బాగుంది. అన్నిటికంటే మించి 10,000 బడ్జెట్ ఫోన్లో మనకి ఫుల్ HD+ డిస్ప్లే, అది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, ఈ రెడ్మీ నోట్ 7లో మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ వస్తుంది. అది కూడా 2.2 GHz క్లాక్ చేయబడిన స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, 2.2 GHz క్లాక్ చేయబడిన ఫుల్ క్లాక్డ్ 660 ప్రాసెసర్ 10,000 బడ్జెట్ రేంజ్లో ఫోన్లో వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ర్యామ్ మేనేజ్మెంట్లో ఎలాంటి ఇష్యూస్ ఏం లేవు. ఇది 332GB వేరియంట్ కాబట్టి సో కొంచెం ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేశాను, ఎందుకంటే నేను హెవీ యూజర్ని. సో చాలా మల్టిపుల్ యాప్స్ని అయితే యూజ్ చేస్తాను. మీరు కనుక హెవీ యూజర్ అయితే 332GB బదులు 464GB వేరియంట్ని అయితే తీసుకోండి. సో అది మీకు 2,000 డిఫరెన్స్ ఉంటుంది నోట్ 7 Proతో కంపేర్ చేస్తే. సో 464 రెడ్మీ నోట్ 7 కంటే 464 రెడ్మీ నోట్ 7 Pro తీసుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశం. సో మీరు కనుక హెవీ యూజర్ అయితే, చాలా యాప్స్ని బ్యాక్గ్రౌండ్లో వాడే వాళ్ళు అయితే మీరు 332GB బదులు 464GBని తీసుకోండి. లేదా ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఇంతకు మించి ఎక్కువ యూజ్ చేయకపోతే మీకు 332GB వేరియంట్ చాలా సరిపోతుంది ర్యామ్ మేనేజ్మెంట్ విషయంలో. అండ్ గేమింగ్ విషయానికి వస్తే, నేను ఈ ఫోన్లో Asphalt 9, PUBG ఈ రెండు అయితే హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో ఆడాను. సో అప్పుడప్పుడు చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపించాయి. అంతకుమించి మేజర్ ఇష్యూస్ అయితే గేమింగ్లో అయితే ఏం లేవు. కాకపోతే ఎప్పుడైతే మనం 30 minutes పైన గేమ్ ఆడతామో అప్పుడు ఫోన్ అయితే వామ్ కావడం స్టార్ట్ అయింది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో చాలా ఎక్కువసేపు కంటిన్యూస్గా ఆడితే మాత్రం ఫోన్ అయితే వామ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకుంటే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది. సో ఎలాంటి ఇష్యూస్ నోటీస్ చేయలేదు. అండ్ ఫేస్ అన్లాక్ కూడా సో చాలా ఫాస్ట్గా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. సో IR ఫేస్ అన్లాక్ అంత ఫాస్ట్గా లేదు, కాకపోతే ఈ బడ్జెట్లో చాలా బెటర్ అని చెప్పొచ్చు. సో
అండ్ నెక్స్ట్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే అంతకుముందు నేను నా పోకో F1ని ప్రైమరీ డివైస్గా వాడేది, సిమ్స్ని యూజ్ చేసేది. సో ఇందులో అయితే నేను 5 డేస్ నుంచి 6 డేస్ నుంచి ఎలాంటి ఇష్యూస్ని అయితే నోటీస్ చేయలేదు కాల్ క్వాలిటీ విషయంలో కానీ, సిగ్నల్ రిసెప్షన్లో కానీ. సో నెక్స్ట్ ఇందులో మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇందులో మనకి నోటిఫికేషన్ ఎల్ఈడి అయితే ఇచ్చారు. సో రెడ్మీ నోట్ ఫోన్స్లో వీళ్ళు బడ్జెట్ ఫోన్స్లో అయితే నోటిఫికేషన్ ఎల్ఈడిని ఇవ్వట్లేదు. కాకపోతే మనకి రెడ్మీ నోట్ 7లో అయితే మనకి ఈ టైప్ సి పోర్ట్ పైన మనకైతే నోటిఫికేషన్ ఎల్ఈడి అయితే ఉంటుంది. అది వైట్ కలర్, మల్టీ కలర్స్లో అయితే ఉండదు. సో అది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇందులో మనకి వైడ్ వైన్ L1 సపోర్ట్ ఉంది. సో అమెజాన్, నెట్ఫ్లిక్స్ వీడియోస్ని హెచ్డీలో చూడొచ్చు. కాకపోతే వాళ్ళ సైడ్ నుంచి వీళ్ళు ఈ డివైస్ని వైట్ లిస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అందుకే అమెజాన్, నెట్ఫ్లిక్స్ వీడియోస్ని అయితే ప్రజెంట్ రెడ్మీ నోట్ 7లో మనం చూడలేకపోతున్నాం. కాకపోతే వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ అయితే దీనికి ఉంది. సో ఫ్యూచర్లో అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే వాళ్ళ సైడ్ నుంచి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే దీన్ని వైట్ లిస్ట్ చేయలేదు. రెడ్మీ నోట్ 7ని ఫ్యూచర్లో చేసే ఛాన్స్ ఉంది. అప్పుడైతే మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, సో కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి 12+2 మెగాపిక్సెల్, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ f2.2 అపర్చూర్తో వస్తుంది. సో అదొకటి కొంచెం బెటర్ అపర్చూర్తో ఇస్తే లో లైట్లో ఇంకొంచెం బెటర్ లైట్తో బ్రైటర్ ఫొటోస్ని అయితే మనం తీసుకోవచ్చు. సో కానీ ఆ బర్త్ని మనకి గూగుల్ కెమెరా అయితే ఫిక్స్ చేస్తుంది. ఎందుకంటే కెమెరా టు API సపోర్ట్ డిఫాల్ట్గా ఉంది. అండ్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా గూగుల్ కెమెరా అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది, ఫ్రంట్, బ్యాక్, నైట్ సైడ్తో సహా. సో అంతేకాకుండా ఇందులో మనకి ఫుల్ హెచ్డీలో ఫ్రంట్, బ్యాక్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వీడియోని రికార్డ్ చేయొచ్చు. స్టాక్ కెమెరా గురించి మాట్లాడుతున్నాను. సో అదొక్కటి ఈ ఫోన్లో మంచి విషయం అని చెప్పొచ్చు. స్టెబిలైజేషన్ అయితే చాలా బాగుంది. నేను డెడికేటెడ్ కెమెరా రివ్యూ చేశాను, అందులో మీరైతే చూడొచ్చు. చాలా శాంపిల్స్ అయితే తీశాను. సో వీడియో రికార్డింగ్ బాగుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ బాగుంది. 1080pలో 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్తో ఫుల్ హెచ్డీలో మనం స్లో మోషన్ వీడియోని తీయొచ్చు. అది కూడా చాలా బాగుంది. సో అది రానున్న కాలంలో కొంచెం స్మూత్గా అయితే అవుతుందని అనుకుంటున్నాను. సో మొత్తం మీద వీడియో రికార్డింగ్లో బ్యాక్ కెమెరాతో ఫోటో శాంపిల్స్ విషయంలో ఈ ఫోన్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి నేను కాన్స్ సెక్షన్లో మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి స్పీకర్ అవుట్పుట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో స్పీకర్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. సో చాలా లౌడ్గా ఉంది. వీళ్ళు కొత్త టెక్నాలజీని అయితే దీంట్లో యూజ్ చేశారు. ఒకసారి మన వీడియోని ఏదైనా పెట్టి ప్లే చేద్దాం, వేరేదైతే కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అండ్ అలాగే వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు ఫోకస్ టెస్ట్ కూడా చేశాను, మీరు చూడొచ్చు. ఫస్ట్ శాంపిల్స్లో ఫోకస్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఫొటోస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ కెమెరా స్టాక్ కెమెరా. సో ఈ బడ్జెట్ రేంజ్లో మంచి బ్యాక్ కెమెరా అని చెప్పొచ్చు. సో స్పీకర్ అవుట్పుట్ విషయంలో కూడా మీకు ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో 4000 mAh బ్యాటరీ వస్తుంది. సో దీంట్లో మనకి క్విక్ ఛార్జర్ అయితే లభించదు, నార్మల్ ఛార్జర్ అయితే లభిస్తుంది. 5 volts 2 ampere ఛార్జర్ అయితే లభిస్తుంది. సో మీరు కావాలంటే క్విక్ ఛార్జర్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. mi.comలో 450 రూపీస్కి అయితే మీకు అది అందుబాటులో ఉంటుంది. క్విక్ ఛార్జ్ 3.0ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది USB Type-C పోర్ట్తో వస్తుంది. అది కూడా నాకు బాగా నచ్చిన విషయం అని చెప్పొచ్చు. సో 10,000 బడ్జెట్ రేంజ్లో USB Type-C పోర్ట్తో ఫోన్ అంటే మంచి విషయం. ఒప్పో, వివో ఫోన్లు ఇప్పటికి కూడా 20,000 బడ్జెట్ రేంజ్లో మనకి మైక్రో USB పోర్ట్తోటే ఫోన్స్ని అయితే ఇస్తున్నాయి. సో వాటితో కంపేర్ చేస్తే ఇది నాకు చాలా బాగా నచ్చిన విషయం. అండ్ నెక్స్ట్ ఫోన్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే వెయిట్ బ్యాలెన్స్ అయితే మనకి బాగానే ఉంది. సో కాకపోతే పోకో F1తో కంపేర్ చేస్తే నాకు కొంచెం వెయిట్గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది పాలికార్బోనేట్ బ్యాక్తో వస్తుంది, ఇది గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది ఫ్రంట్ బ్యాక్. సో గ్లాస్ బ్యాక్తో రావడం వల్ల కొంచెం వెయిట్గా ఉందేమో, కాకపోతే అంత హెవీ ఏం కాదు, కొంచెం దాంతో కంపేర్ చేస్తే కొంచెం వెయిట్ అని నా ఉద్దేశం. సో అండ్ బ్యాక్ కూడా మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే పడతాయి గ్లాస్ కాబట్టి. సో ఈ విషయంలో మీరు ఫింగర్ ప్రింట్స్ పడకూడదు అనుకుంటే ఏదైనా బ్యాక్ స్కిన్ యూజ్ చేయండి. నేను పోకో F1కి వాడతాను, గ్యాడ్గెట్ షీల్డ్ వెబ్సైట్ నుంచి అయితే తెప్పించాను. సో మీరు కావాలంటే ఆ స్కిన్ వాడచ్చు, కాకపోతే మీకు లుక్ అయితే దెబ్బతింటుంది. సో మీకు లాంగ్ టర్మ్ యూసేజ్లో మీకు లుక్ దెబ్బతిన్న లేదంటే బ్యాక్ కవర్ యూజ్ చేయొచ్చు, స్కిన్ యూజ్ చేయొచ్చు. కాకపోతే బ్యాక్ కవర్ యూజ్ చేసేటప్పుడు ఆ బ్యాక్ కవర్స్ గ్యాప్స్ నుంచి చిన్న చిన్న ఇసుక లాంటిది పోయి మనకి స్క్రాచెస్ పడే అవకాశం ఉంటుంది. అదే స్కిన్ అయితే మీకు సో ఏది కూడా ఆ స్కిన్లోకి ఎంటర్ అవ్వలేదు. సో ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, లేదా అంత ఈజీగా కూడా స్క్రాచెస్ పడవు స్మూత్గా హ్యాండిల్ చేస్తే. కాకపోతే మీరు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయాలనుకుంటే మాత్రం బ్యాక్ ఏదైనా ప్రొటెక్షన్ యూజ్ చేయడమే బెటర్. అండ్ నెక్స్ట్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్లో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తుంది. అంటే 2 సిమ్ముల్ని వాడితే మెమరీ కార్డ్ వాడలేం, మెమరీ కార్డ్ వాడాలనుకుంటే ఒకే సిమ్ని యూజ్ చేయొచ్చు. సో ఈ బడ్జెట్లో మిగిలిన ఫోన్స్ మనకి ట్రిపుల్ స్లాట్తో ఫోన్స్ తీసుకొస్తున్నాయి. సో వీళ్ళు కూడా డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని
ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ మరో విషయం, ఇందులో మనకి ఫ్రంట్ కొంచెం బెజల్స్ థిక్గా అనిపిస్తున్నాయి. సో ఇప్పుడున్న కాంపిటీషన్లో కొన్ని కాంపిటీటర్ ఫోన్స్లో మనకి బెజల్స్ అయితే ఈ రెడ్మీ నోట్ 7 కంటే కొంచెం థిన్గా అయితే ఉన్నాయి. సో వాళ్ళు ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ అయితే చేశారు. సో బెజల్స్ ఇంకొంచెం థిన్గా ఇచ్చి ఉంటే బాగుండేది, కొంచెమే, మరీ ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే కాదు. సో కొంచెం బెజల్స్ అయితే థిక్గా అనిపించాయి. అంతేకాకుండా కెమెరా యూఐ సో ప్రజెంట్ అయితే కొంచెం ల్యాగ్ ఉంది. సో నేను శాంపిల్స్ తీసేటప్పుడు, టెస్ట్ చేసేటప్పుడు అయితే కెమెరా కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది. ఇమేజెస్ టచ్ చేసిన వెంటనే షటర్ ల్యాగ్ అయితే ఉంది, ఇమేజ్ వెంటనే క్యాప్చర్ చేయట్లేదు కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్నిసార్లు నార్మల్గానే వర్క్ చేస్తుంది. సో ఇది యూఐ ల్యాగ్ కాబట్టి డెఫినెట్గా అప్డేట్లో అయితే వాళ్ళు ఫిక్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్లో మోషన్ కూడా అంత స్మూత్గా లేదు. సో ఇది కూడా వాళ్ళ అప్డేట్లో ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్లో నాకు నచ్చిన మరొక విషయం దీని యొక్క ఫ్రంట్ కెమెరా అయితే మనకి కొంచెం ఇమేజెస్ అయితే అంత షార్ప్గా లేవు, డీటెయిల్స్ ఎక్కువ లేవు. సో మేబీ వాళ్ళు సాఫ్ట్వేర్లో ఫిక్స్ చేస్తారేమో. సో అయినప్పటికీ గూగుల్ కెమెరాని ఇన్స్టాల్ చేసి మనం ఆ ఇష్యూస్ని అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 7 యొక్క ఫుల్ రివ్యూ. సో మొత్తం మీద 10,000 బడ్జెట్ రేంజ్లో ఈ రెడ్మీ నోట్ 7ని కొనొచ్చా అంటే డెఫినెట్గా కొనొచ్చు. ఇందులో మనకి 10,000 బడ్జెట్కి ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బాడీ వస్తుంది, గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది, యూఎస్బి టైప్ సి పోర్ట్ వస్తుంది, ఫుల్ క్లాక్ స్పీడ్తో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ వస్తుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఫుల్ హెచ్డి వరకు మనం వీడియోని రికార్డ్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ కూడా ఫుల్ హెచ్డీలో చాలా బాగుంది. సో కెమెరా ఏ ల్యాగ్ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి. కాన్స్ సెక్షన్లో నేను వాటిని చెప్పాను, అవి సాఫ్ట్వేర్ అప్డేట్లో ఫిక్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫ్రంట్ కెమెరా, స్టాక్ కెమెరా బాగాలేదు, కాకపోతే గూగుల్ కెమెరాతో దాన్ని అయితే మనం ఫిక్స్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 7 యొక్క ఫుల్ రివ్యూ. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను.